శ్రవణ్ భార్య కూడా ఉన్నారు. చెప్పమ్మా, చివరిగా చూసినట్లయితే అమృత కొన్ని మీ పిల్లలపై కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితి కూడా గతంలో చూడడం జరిగింది. ఎందుకు అమృత అంతా తయారు కావడానికి కారణం ఏంటి? ఎందుకంటే బాబాయ్ ఏమో బంగారు తల్లి, మా బంగారు తల్లి అని చెప్తున్నారు. కానీ ఆమెమో మీ పిల్లలపై కానీ మీపై కానీ ఆమె చేసినటువంటి మాటల్ని ఏమని చెప్తారు? మాకు మీడియాలో చూసేంత వరకు అమృతకి మా మీద అంత కోపం ఉంది, మా ఫ్యామిలీ మీద అంత పగ ఉంది అన్న సంగతి నాకైతే తెలియదు. అంతకుముందు పేపర్లో మీడియాలో వచ్చినట్టు చెప్పినట్టు ఇష్యూస్ చెప్పిన వచ్చేది ఫంక్షన్స్లో కలిసేవాళ్ళం అందరం. అందరి పిల్లలు, మా ఆడపడుచు పిల్లలు, వాళ్ళ పిల్లలు, మా పిల్లలు, అమృత అందరం కలిసి చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. అసలు ఆ మనసులో ఇంత పగ ఉంది అనేది మాకు మీడియాలో చూసిన తర్వాతే తెలిసింది. నేను అమృతాన్ని ఎప్పుడు సపరేట్ అయితే నేనైతే చూడలేదు. మా ఆడపడుచు పిల్లల్ని, మా పెద్దోడు కూడా పిల్లల్ని, అమృతాన్ని, మా పిల్లల్ని ఎప్పుడు ఈక్వల్గానే చూసాం మేము. ఒక రాఖీ పండగ వచ్చినా మా అబ్బాయికి రాఖీ కడితే అందరికీ సేమ్. కనీసం ఇచ్చే విషయంలో, గిఫ్ట్ ఇచ్చే విషయంలో కూడా నేను ఎప్పుడు ఎవరికి డిఫరెన్స్ చూపించలేదు. అందరికీ ఒకటేలాగా చూశాను. నాకు కూడా మీడియాలో చూసాకే తెలిసింది ఆమెకు మా మీద అంత పగ ఉందని. ఇంకా అప్పటి నుంచి నేను జాగ్రత్తగా ఉండడం మొదలుపెట్టాను. మీరు ఎంత బాధపడ్డారో మేము ప్రత్యక్షంగా కూడా చూడడం జరిగింది. ఎందుకంటే అప్పుడు మొత్తం కూడా తనకి జీవిత ఖైదు పడ్డప్పుడు అప్పుడంతా కూడా కోర్టు వద్ద మీరు వచ్చినటువంటి ఆవేశం కానీ ఆవేదన కానీ అంతా కూడా అర్థం చేసుకున్నాం. మీడియాపై కూడా మొత్తం అసలు మీ పిల్లలు అప్పుడు పరిస్థితి ఏదో ఉండేది? తను జైలుకి వెళ్ళినప్పుడు మీ పరిస్థితి ఎలా ఉండేది? జైలుకి వెళ్ళినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందండి, చాలా బాధపడ్డాం. చాలా అంటే చాలా బాధపడ్డాం. తర్వాత కూడా మేము ఎందుకు అసలు నీ కోపం ఏంటి, మా మీద ఎందుకు అంత పగ అని కూడా చాలా మా వదిన వాళ్ళు అందరు వెళ్ళి అడిగారు. మా వల్ల మీకు జరిగిన నష్టం ఏంటో చెప్పమని కూడా అడిగారు అందరూ. కానీ ఈ రోజు వరకు కూడా మాకు సమాధానం రాలేదు. మా వైపు నుంచి తప్పు జరిగిందా, మా పిల్లలు ఏమైనా ఇబ్బంది పెట్టారా, ఆస్తిపరంగా మీకు ఏమైనా ఇబ్బంది జరిగిందా, అసలు మీకు ఏంటి మా మీద అంత పగ ఉండడానికి కారణం ఏంటని కూడా అందరు వెళ్ళి అడిగారు. నేను పర్సనల్గా మెసేజ్ కూడా పెట్టాను. అసలు మీకు అంత పగ ఉండడానికి కారణం ఏంటో నాకు రిప్లై ఇవ్వండి, దాన్ని మార్చుకోవాలో ఆలోచిస్తాము, లేకపోతే అసలు కారణం ఏంటో మాకు తెలుస్తుంది అని. ఈ రోజు వరకు కూడా దానికి రిప్లై ఇవ్వలేదు. మా వారి ఫోన్ నుంచే నేను పెట్టాను మెసేజ్లు కూడా. అసలు ఎందుకు మీకు మా మీద అంత పొగ ఏంటి, మా వల్ల మీకు జరిగిన నష్టం ఏంటి, ఎక్కడ మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టాము, అసలు ఎందుకు ఇంత పగ పెంచుకున్నారు అని మాకు ఈ రోజు వరకు రిప్లై రాలేదు. తర్వాత బ్లాక్ చేస్తారు. అంటే అమృత ఒక్క దాని వల్ల కూడా మొత్తం కుటుంబం అంతా కూడా చిన్నాభిన్నమైనటువంటి పరిస్థితి కనిపించింది. మీరు బయటికి వెళ్ళినా కానీ, రిలేషన్లో కానీ, బయట కానీ, ఒక మిర్యాలగూడలో చూసాం ఎంత శ్రవణన్నా, మారుతిరావన్నా కానీ అంతా ఉండేది. కానీ ఆ తప్పిదం వల్ల కూడా మొత్తం ఇప్పుడంతా కూడా ఎక్కడికక్కడ జరిగింది. అది మాకు అది వాళ్ళ పర్సనల్, వాళ్ళు మాట్లాడుకున్నారు, వాళ్ళు చేసుకున్నారా ఏం చేస్తున్నారో మాకు తెలియదు. మా దాకా ఎప్పుడు రాలేదు. మా దగ్గర వచ్చినప్పుడు మేము సపోర్టే చేసాం, తీసుకొచ్చుకోండి అన్నాము. మీ పిల్లలు అయితే అలా చేస్తారా అన్నారు. సరే పోనీ కొన్ని రోజులు వదిలేసేయండి అన్న. మీ పిల్లలు అయితే మీరు వదిలేస్తారా అన్నారు. దానికి సమాధానం ఎవరైనా ఏం చెప్తారు? ఎవరి పిల్లల డెసిషన్ వాళ్ళకి ఇష్టం. వాళ్ళ పిల్లల విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకోవాలని ఎవరి పేరెంట్స్ ఇష్టం వాళ్ళది, మనం ఎలా ఫోర్స్ చేస్తాం వేరే? అయితే అమృత తల్లి మొత్తం కూడా శ్రవణ్ కానీ అంతా కూడా అండగా ఉండాల్సింది పోయి తర్వాత బెయిల్ రాకుండా చేయడం, ఇప్పుడు కూతురుతో కలిసిపోయి ఉండడం అంతా కూడా మిమ్మల్ని అంతా కూడా ఇప్పుడు బయటపడ్డటువంటి పరిస్థితి. చాలా ఇబ్బంది పెట్టారు. చాలా అంటే చాలా బాధపడ్డాం. ఆ రోజు బాధపడ్డాం. నిజంగా చెప్పాలంటే 8 సంవత్సరాల నుంచి కూడా చాలా నరకం అనుభవిస్తున్నాం. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. కేసు అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మేము చాలా బాధపడ్డాం. చాలా అంటే అది చెప్పడానికి రాదు. కానీ నేను మధ్యన వస్తున్నా అని మీరు అనుకోవద్దు. వాస్తవంగా ఏంటంటే ఈ విషయంలో బాలస్వామి కుటుంబం మొత్తం నాశనం అయిపోయింది. బాలస్వామి కొడుకు పోయిండు, చిన్న కొడుకు. ఆ అబ్బాయి దురదృష్టము, ఈ మర్డర్ జరిగిన ఆ అబ్బాయి ఇక్కడ వచ్చిండు. ఉక్రెయిన్లో యుద్ధం, ఈ రోజు వరకు ఉక్రెయిన్ చక్కబడలేదు. ఆ అబ్బాయి చదువు పాడైపోయింది, కుటుంబం మొత్తం పాడైంది. మారుతురా కుటుంబము మొత్తం పాడు, నా కుటుంబం మొత్తం రోడ్డును పడ్డాం. మా అన్నయ్యని పోగొట్టుకున్నాం మేము, బాలస్వామి కొడుకుని పోగొట్టుకున్నాడు. అన్ని 3 కుటుంబాలు నాశనమైనాయి. దీంట్లో సాధించింది ఏందో నాకు తెలియదు, నాకైతే అర్థం కాలేదు. కానీ భవిష్యత్తులో కూడా ఎవరైనా పిల్లలు దయచేసి, నేను ఒక 3 పిల్లల తండ్రిగా నేను చెప్తున్నా, దయచేసి మీరు ఏమైనా లవ్ అఫేర్ ఉంటే, ప్రేమించితే పేరెంట్స్కి ఒప్పించి చేసుకోండి, కుటుంబాలు బాగుంటాయి. పేరెంట్స్కి ఒప్పించడానికి ప్రయత్నం చేయండి. మేము మేజర్లైనా మా ఇష్టము అని చెప్పని దయచేసి అట్లా ఆలోచించకుండా ఒప్పించి చేయించుకోండి. కానీ చాలా వరకు అప్పుడు ఒక క్వశ్చన్ అయితే రేజ్ అయింది. మొదటగా అప్పుడు ఇన్సిడెంట్ అయినప్పుడు కూడా ఒకవేళ మారుతిరావు సోదరుడు కానీ ఏదైనా చేయాలనుకుంటే కూతుర్ని చేయాలి, కానీ ప్రణయ్ని చేయాల్సినటువంటి కారణం ఏంటి, ప్రణయ్ మీద హక్కు ఏంది, ఏదన్నా ఉంటే కూతుర్ని చంపేయచ్చు, కానీ ఈ విధంగా ప్రణయ్ని ఏ విధంగా చంపారని కూడా అప్పుడు అంత అది తప్పు సార్. ఎవరినైనా సరే, ఎవరిదైనా ప్రాణమే. నాకు నా బిడ్డ ముఖ్యము, బాలస్వామి బిడ్డ ముఖ్యం. ఎవరి ప్రాణం తీయాలనేది ఎవరూ కోరుకోరు, అదంతా ఉత్తదే. మాకు తెలిస్తే ఇంత కాదు,
మాకు తెలియకుండా జరిగింది. ఇప్పుడు మేము చెప్పినా సరే ఇది కోర్టు పరిధిలో ఉన్నది, మేము చెప్పినా తప్పు చెప్పినట్టయితే తప్ప, నేనే చెప్తున్నా కదా, నాకు 3 పిల్లల తండ్రిగా బాలస్వామి చాలా నష్టపోయిండు, కొడుకుని పోగొట్టుకున్నాడు, కుటుంబం మొత్తం పాడైంది. ఆ చిన్న పిల్లగాడు, ఆ చిన్న అబ్బాయిది చదువు పాడైపోయింది. ఈ రోజు వరకు నాకు తెలిసి, నాకు ఎక్కడ కూడా నాకు అంత పరిచయం లేదు, ఆ అబ్బాయి ఈ రోజు వరకు ఎక్కడ చదువుతున్నాడు, సెటిల్ అయింది అనేది తెలియదు. ఇది ఎందువల్ల? ఒకళ్ళు చేసిన తప్పిదానికి, ఒకళ్ళు చేసిన ఆలోచనకి కుటుంబాలు మొత్తం పాడైనాయి కదా. ఇది మీరు వేరే కుటుంబాలన్నీ ఆలోచించమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా తప్ప నాకు ఎవరి మీద ఆరోపణ లేదు, ఎవరి మీద కోపం లేదు. కాది ఎందుకు చేయాలి సార్? అది ఆఫ్ ద రికార్డు, మీరు అది తప్పనుకోండి ఒప్పనుకోండి దయచేసి. ఎందుకు చేయాలి ఊరేగింపులు? ఎందుకు చేయాలి? మీరు టీచర్లు లేకపోతే ఇవన్నీ ఎందుకు, ప్రీ వెడ్డింగ్ షూట్లు ఎందుకు చేయాలి? ఈడ పుట్టి పెరిగినాము, పేరెంట్స్ పంపించకుండా వీడియోలు వేయకుండా ఉంటే మంచిగా ఉండేది. పేరెంట్స్కి కడుపు మసిలిపోతుంది కదా. ఎవరైనా చెప్తారండి, చట్టం ఉంటుంది, చట్ట పరిధిలో వాళ్ళు చేసుకుంటారు, మేజర్లు ఉంటే చేసుకుంటారు అని ఎవరైనా చెప్తారు. కానీ తన పిల్లల కాడికి వచ్చే వరకు ఎవ్వరు కూడా ఒప్పుకోరు, ఏ తల్లిదండ్రులు కూడా